కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము ధ్యానించుకుందాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడవును మహోన్నతుడవును మమ్మలను మిక్కులుగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ యొక్క మహిమ కలిగిన పావన పరిశుద్ధ అమూల్య ప్రభావ నామమునకై మీకు అనేక కోటాను కోట్ల స్తోత్రములు స్తుతులు చెల్లించుచున్నాము. నూతన సంవత్సరపు ఆనంద సమయములో గడియలో మమ్మల్ని ప్రవేశపెట్టి మొదటి దినము మీ యొక్క సన్నిధానంలోనికి మొదటిగా రావడానికని మాకు చూపిన కృపను బట్టి మీకు స్తోత్రములు తండ్రి. మీ యొక్క ముఖకాంతిని మా మీద ప్రకాశింపచేసి మా యొక్క హృదయములను, మా నేత్రములను, మా యొక్క చెవులను మీరు త్రవచేసి ఈ నూతన సంవత్సరపు ఆనందకరమైన, సంతోషకరమైన, శుభకరమైన, దీవెనకరమైన ఆత్మీయ ఆహారమును మాకు సమృద్ధిగా అందించుము తండ్రి. నన్ను మరుగుపరిచి ఈ దినమున మీరు మా కొరకు సిద్ధపరిచిన సంతోషకరమైన మీ యొక్క శుభవర్తమానమును మాకు అందించి మా ఆత్మలను బలపరిచి ఈ నూతన సంవత్సరమును ఆశీర్వదకరముగా చేసి మీరు మహిమ ఘనత ప్రభావములు మా ద్వారాను మా యొక్క జీవితం ద్వారాను పొందుమని వాక్యమైన యేసు నామములో వేడుకొనిచున్నాము పరమ తండ్రి, ఆమేన్. ప్రభువుని ప్రియులారా, ప్రభు యొక్క కృపా సమాధాన ఆశీర్వాదములు మనందరికీ దేవుడు దయచేయను గాక, ఆమేన్. నూతన సంవత్సరపు శుభములు మీకందరికీ సమృద్ధిగా అందును గాక, ఆమేన్. కాగా ఎవడైనను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును క్రొత్తవాయెను. పాతవి తీసివేయుట, క్రొత్తవి ధరించుకొనుట అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంగతి. పాతవి గతించుట, ఇదిగో సమస్తమును క్రొత్తవి అవుట. పాత సంవత్సరం పోయింది, కొత్త సంవత్సరము వచ్చింది. పాత సంవత్సరము పాత భూమికి సంబంధించినది, కొత్త సంవత్సరము కొత్త పరలోకమునకు సంబంధించింది. పాత సంవత్సరమును దాటి ఏ రీతిగా నూతన సంవత్సరంలోనికి మనం ప్రవేశించడానికి ఇష్టపడుచు ఉన్నామో అదే రీతిగా మరి పాతది అయిన ఈ భూమిని మనము విడిచిపెట్టి క్రొత్తది అయిన పరలోకమునకు చేరుటకును కూడా మనము అదే విధమైన సంతోషమును, నూతన ఉత్సాహమును మనము కలిగి ఉండాలి. మరి పాతవి విడిచిపెట్టకుండా క్రొత్త దానిలోనికి వస్తే ఉపయోగం ఉంటుందా? ఉపయోగం ఉండదు, కానీ మరి హాని, కీడు కలుగుతుంది. మరి పాత తులలో ఏం పోయిరు? క్రొత్త ద్రాక్షరసమును పొయ్యరు, కానీ కొత్త దానిలో కొత్త ద్రాక్షరసమును వస్తారు. అదే రీతిగా మనమును కూడా ఈ యొక్క నూతన సంవత్సరములో మన జీవితము నూతనముగా ఉండాలి అంటే, ఆశీర్వాదకరముగా ఉండాలి అంటే మన జీవితము కూడా మార్చబడాలి, నూతన పరచబడాలి. మనమును కూడా నూతన పరచబడాలి. పాత సంవత్సరంలో ఉన్న మనస్సు మారిపోవాలి, పాత సంవత్సరంలో ఉన్న క్రియలు మారిపోవాలి, పాత సంవత్సరంలో ఉన్న మన పనులన్నీ కూడా మారిపోవాలి. మారిపోయి మరి ఈ నూతన సంవత్సరంలో మరింతగా నూతన పరచబడచ్చు, అనగా దేవునికి అనుకూలమైన మరి ప్రవర్తన మనము కలిగి దేవునికి అనుకూలమైన జీవితమును మనము జీవించినట్లయితే మనము నూతన సంవత్సరంలో మనము నూతన ఆశీర్వాదములు ఎన్నో పొందగలము. అయితే ఈ నూతన సంవత్సరంలో మరి ఏ రీతిలుగా, ఏ స్థితుల్లో మనము నూతన పరచబడాలి, మనం నూతన పరచబడాలి. అదే రీతిగా అది వాక్యానుసారముగా ఉండాలి. మరొక సంగతి, మనము నూతన పరచబడాలి. అదే రీతిగా అది మన ఆత్మీయ జీవితమును మరింత బలపరిచేదిగా ఉండాలి. మనం నూతన పరచబడాలి. అది మనము
పరిపూర్ణము కావడానికి ఉపయోగపడేదిగా ఉండాలి. మనం నూతన పరచబడాలి. అంతే రీతిగా అది మన యొక్క చివరి గోల్ అయినా, మనకు గురి అయినా రెండవ రాకడకు మనలను సిద్ధపరిచేదిగా ఉండాలి. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడుట అనేది మరి చాలా ప్రాముఖ్యమైన సంగతి. నూతన సంవత్సరము అనగానే ఇంట్లకు వెళ్ళవేసుకుంటాం, క్రొత్త దుస్తులు ధరిస్తాం, మరి పాత వస్తువులన్నీ కూడా ఇంట్లో నుంచి తొలగించి వేస్తాం, పాత వస్తువులను కూడా తొలగించి వేస్తాం. అయితే ఈ యొక్క నూతన పరచబడుట ఇంటితో ప్రారంభమైన ఆ యొక్క నూతన పరచబడుట అనేది మన వంటితోనూ మన హృదయముతోనూ కూడా అది కొనసాగించినప్పుడే దానికి సరైన అర్థము ఉంటుంది. లేనట్లయితే అది పైకి మాత్రమే, లేక నామకార్థము మాత్రమే అవుతుంది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము ఏ వాటిలో నూతన పరచబడాలి అనేది మరి ప్రభు మనకు వాక్యం ద్వారా తెలియపరచుచున్నారు. మొదటిగా చూసినప్పుడు నీ మనస్సు, మన యొక్క మనస్సు ఏమవ్వాలి? నూతన పరచబడాలి. యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనము. నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల నీ చేతులు ఆయన వైపు చాపిన ఎడల పాపము నీ చేతులను చూచి విడిచిన ఎడల నీ గుడారములలో నుండి దుర్మార్గతను కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించదవు, నిర్భయుడవై నీవు స్థిరపడి ఎందువు. మనము నూతన సంవత్సరంలో స్థిరపడాలి అంటే మనకేం కావాలి? నూతన మనస్సు అనేది మనకు కావాలి. నూతన మనస్సు. దేవా, నాకు నెమ్మది కలిగిన మనస్సును, స్థిరమైన మనస్సును, నీతో సమ్మతి కలిగిన మనస్సును, ధైర్యము కలిగిన మనస్సును నాకు దయచేయము అని దైవజన్ దేవదర్శగా మనకు మరి గొలుసు ప్రార్థనలో మనకు నేర్పించిన వారు ఉన్నారు. అనుదినమును కూడా మనము ఈ ప్రార్థన చేయువారముగా ఉండాలి. నాకు మౌనమును, వినయమును, నిబ్బరమైన మనసును, నెమ్మది కలిగిన మనసును, స్థిరమైన మనసును, సమ్మతి కలిగిన మనసును నాకు దయచేయము. దయచేసి నేను మాట్లాడినప్పుడు నెమ్మదిగాను మితముగాను మాట్లాడు కృప దయచేయము అనే దైవజనుడు మనకు ప్రార్థనలో నేర్పించిన వారు ఉన్నారు. మరి భక్తుని దావీదు కూడా మరి ప్రార్థన చేస్తున్నాడు. ఈ మనస్సు ఎప్పుడు నూతనపరచబడుతుంది? ఈ ఒక్కరోజైనా అంటే కాదు. ఈ మనస్సు అనుదినము కూడా నూతన పరచబడాలి. దావీదు కీర్తనలు 51వ దావీదు కీర్తన మరి 10వ వచనము. శుద్ధ హృదయము కలుగ చేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించము. మరి పేతురు, ఆయనకు మారు పేరు ఏంటిది? చంచల మనస్సు కలిగిన వాడు. అయ్యగారు పెట్టిన పేరు చంచల మనస్సు కలిగిన వాడు, నీళ్ల వంటి మనస్సును కలిగిన వాడు. అందువలన ఒకసారి దేవుణ్ణి మరి తెలుసు అన్నాడు, నీవే దేవుని కుమారుడు అన్నాడు, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళతామన్నాడు. అదే సమయంలో మరొకసారి దేవా నీవు మరి నన్ను విడిచి వెళ్ళిపో అన్నాడు. మరొకసారి నీవు అలాగన పలుకకూడదు అని అన్నాడు. మరొకసారి నీవంటే నాకు తెలియదు అంటున్నాడు. చూసారా? మరి ఇటువంటి చంచలమైన మనస్సును మనము కలిగి ఉండకూడదు, కానీ స్థిరమైన మనస్సు మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా నిబ్బరమైన మనస్సును మనము కలిగి ఉండాలి. మరి యోబు, ఆయనకు 7 విధాల శ్రమలు వచ్చాయి. పనివారిని కోల్పోయాడు, పశువులను కోల్పోయాడు, ఆస్తిని కోల్పోయాడు, బిడ్డలను కోల్పోయాడు, అదేవిధంగా ఆరోగ్యంను కోల్పోయాడు, మరి భార్యను కోల్పోయాడు, భార్య కూడా దూషించి వెళ్ళిపోయింది. అంతేకాకుండా స్నేహితులు వచ్చి దోషణల పాలు, అవమానముల పాలు చేశారు. అయినను కూడా మరి యోబు ఏమన్నాడు? యెహోవా ఇచ్చారు, యెహోవా తీసుకుని వెళ్ళారు.
ఆయనకే మహిమ కలుగును గాక, ఆయనకే ఆయన నామమునకే స్తుతి కలుగును గాక అని యోబు నిబ్బరమైన మనస్సును కలిగి ఉన్నాడు. అనగా కలిగినప్పుడును లేనినప్పుడును, మరి కలిమిలోను లేమిలోను, సంతోషములోను దుఃఖములోను, మరి మేలు కలిగిన సమయమందును అలాగే మరి కీడు ఎదురైన సమయమందును నిత్యమును కూడా ఒకే విధమైన స్థిరమైన నిబ్బరమైన మనస్సును కలిగిన వాడు యోబు. అదే రీతిగా మనము కూడా మరి సముద్రములో ఆటు పోట్లు ఉంటాయి, అలలు ఉంటాయి కదా, అలలు వస్తాయి, పైకి ఎగురుతాయి, క్రిందికి కూడా పడుతూ ఉంటాయి. అలాగే మన జీవితంలో కూడా మరి సుఖము దుఃఖము అనేవి రెండును కూడా వస్తూనే ఉంటాయి. అయితే మనము మరి ఈ యొక్క సుఖ దుఃఖాల్లో గనక ప్రభువును విడిచిపెట్టకుండా అదే విధమైన భక్తిని ప్రేమను మనము కొనసాగించవచ్చు. దినదినము కూడా మన ప్రభువుతో ఎదిగినడలా మన జీవితము సంతోషముగా ఉంటుంది, ఆశీర్వదకరముగా మనకు ఉంటుంది. దేవునితో ఉండి మరి కష్టములు పొందుట అనేది ఎంతో మంచిది. అంతేకాక మరి దేవుని విడిచి సుఖములు పొందుట అంత మాత్రము కూడా మంచిది మనకు కానే కాదు. కాబట్టి మనము ఈ యొక్క నూతన సంవత్సరంలో నూతనమైన మనస్సును మనము ధరించుకోవాలి. మరి నూతన మనసు కావాలి అంటే ఎలా వస్తుంది? నూతనమైన మనసు దేనికి సంబంధించింది? నికోదేము ప్రభువును అడుగుచున్నాడు, ఒకడు కొత్తగా ఎలాగా మరి తల్లి గర్భంలో ప్రవేశించగలడు అని ప్రభువును అడుగుతుంటే మరి ప్రభు చక్కని జవాబిస్తారు. చూడండి, యోహాను సువార్త 3వ అధ్యాయము 2వ వచనం నుంచి. చూడండి 3వ వచనం చూడండి. అందుకు యేసు అతనితో, కొత్తగా జన్మించితేనే గాని అతడు దేవుని రాజ్యమును చూడలేడు. మరి ఎలా జన్మించాలి? 5వ వచనం చూడండి. నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యములో ప్రవేశింపలేడు. చూడండి, కొత్తగా జన్మించాలి, మన మనస్సు మారాలి అంటే ఎలా అవుతుంది? ఒకడు నీటి మూలముగాను జన్మించాలి, ఇంకా ఆత్మ మూలముగాను కూడా జన్మించాలి. మరి మామూలుగా మారు మనస్సు పొందిన తర్వాత మరి దేవుని అంగీకరించిన తర్వాత ఏం చేయమంటారు? బాప్తిస్మము పొందండి అంటారు. నీటి బాప్తిస్మము అక్కడితో ఆగిపోకూడదు. ఒకవేళ ఇంకెవరైనా కూడా మరి దేవుణ్ణి అంగీకరించి కూడా, దేవుణ్ణి ఎరిగి కూడా, దేవునిలో నడుచుకుంటూ కూడా బాప్తిస్మము తీసుకొనకుండా ఉన్నట్లయితే వారికి మరి ప్రభువు చెప్పే మాట, అయ్యగారు చెప్పే మాట ఏమిటి? క్రీస్తు లేని క్రియలన్నీ కూడా వ్యర్థంబే. ఎంతకాలము దేవునిలో జీవించిన, సంగమనకు వచ్చిన, కార్యక్రమంలో పాలు పొందిన కానీ క్రీస్తు నామము ధరించని జీవితము, క్రీస్తు నామము ధరించని క్రియలు, పనులు మంచివైనా ఎంత శ్రేష్టమైనవైనా అవన్నీ కూడా వ్యర్థమే అని ప్రభు ఇక్కడ చెప్పుచున్నారు. కాబట్టి ముందుగా క్రీస్తు నామము ధరించాలి. అది మన మనస్సు నూతన పరచబడుటకు మొదటి మెట్టు. తర్వాత నీటి బాప్తిస్మము, ఇంకా కంకి కావాలి, ఆత్మ మూలముగాను కూడా జన్మించాలి. మరి బాప్తిస్మము పొందినామో, ఆల్రెడీ ఎప్పటి నుంచో దేవునిలో ఉన్నామో అని మీరు అనుకుంటున్నట్టయితే మరి వారికి ప్రభు చెప్పే మరొక మాట, మీ మనస్సు మారిన మనస్సు శ్రమగా ఉండాలి అంటే ఏం కావాలి? మీకు ఆత్మ మూలముగాను కూడా మీరు తిరిగి జన్మించాలి. ఆత్మ బాప్తిస్మం అనేది ఎంతో అవసరమో అయి ఉన్నది. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనము మన మనస్సు మారాలి, మన మనస్సు మరి నూతన పరచబడాలి. అనగా మన నీటి బాప్తిస్మం ద్వారాను, అదే రీతిగా ఆత్మ బాప్తిస్మం ద్వారాను ఇది మనకు సాధ్యము అవుతున్నది. ఇంతేకాకుండా మన మనస్సు ఇంకా ఎలా మారాలి? చూడండి, హెబ్రీ పత్రిక 8వ అధ్యాయము 10వ వచనము. హెబ్రీ 8:10. నేను వారికి దేవుడై ఉండును, వారు నాకు ప్రజలై ఉండును. వారిలో ఎవడు ప్రభువును తెలుసుకొనడని
చాలండి, మళ్ళీ చదవండి. వారి మనస్సులో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని రాయుదును. మరి ఇక్కడ ప్రభువు చెబుతున్న మాట, మన మనస్సులలో ఏముంచుతారంటున్నారు? దేవుని యొక్క వాక్యమును, ఆయన కట్టడలను, ఆయన యొక్క విధులను ఉంచుతానంటారు. ఎందువల్ల? దేని గురించి? మనం వాటిని అనుసరించి నడుచుకోవడానికి. మనం దేవుని వాక్యములో నిలిచి ఉంటేనే గాని మనము ఫలింపము అని ప్రభువు తానే స్వయముగా యోహాను సువార్తలో మరి 15వ అధ్యాయంలో చెబుతున్నారు 3వ వచనములో. మనము దేవునిలో, ఆయన వాక్యములో, ఆయనలో నిలిచి ఉంటేనే గాని మనము ఫలింపము. కాబట్టి మనం ఫలించాలంటే మనకు నూతనమైన మనస్సు కావాలి. ఈ నూతనమైన మనస్సు ఆయన యొక్క వాక్యం ద్వారాను, మరి బాప్తిస్మం ద్వారాను, ఆత్మ బాప్తిస్మం ద్వారాను మనము పొందుకొనగలము. అదే రీతిగా రెండోదిగా చూసినట్లయితే పరమగీతం గ్రంథము 7వ అధ్యాయము 7వ వచనము. చాలండి. నీవు తాళవృక్షం వలె తిన్నని దానవు. మరి తిన్ననిది అనగా మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? తిన్నగా ఉండాలి, సరిగా ఉండాలి, సూటిగా ఉండాలి. యోహాను సువార్త 8వ అధ్యాయము 4వ వచనములో ప్రభువు లోకమునకు విసిరిన ఒక గొప్ప సవాలు. ఇంతవరకు లోకములో ఏ ఒక్కరిని కూడా మరి వేయలేని సవాలు ఆనిస్తున్న వారిని చూడండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? చాలండి. నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును? ఈ మాట ఎవరైనా చెప్పగలరా? చెప్పలేరు. ప్రతి దానిలో కూడా పాపం అనేది కనబడుతూనే ఉంటుంది. మన దృష్టిలో మనం ఎలా ఉండాలి? నిర్దోషులుగా కనబడాలి. అనగా మనము మన మీద నేరారోపణ మరి చేయని అవసరం లేని వారముగా మనం ఉండాలి. మన మనస్సు, మన యొక్క మనస్సాక్షి మన మీద ఇదిగో నీవు ఇలా చేస్తున్నావు, అది తప్పు అని అనేదిగా మరి ఉండకూడదు. అప్పుడు మన దృష్టిలో మనము నీతివంతులుగా మనము కనబడతాం. ఇది వాక్యానుసారముగా అయి ఉండాలి. తర్వాతగా లోకము దృష్టిలో మనము యథార్థవంతులముగా కనబడాలి. ఆ తర్వాత దేవుని దృష్టిలో కూడా మనము యథార్థవంతులముగా కనబడాలి. మరి యోబు ఇటు గొప్ప భాగ్యమును కలిగిన వాడు అన్నాడు. మరి సాతానుతోనే దేవుడు చెబుతున్నాడు, యోబు నీతిపరుడు, మరి చెడుగును విసర్జించిన వాడు. ఎప్పుడైతే మరి మనము ఇట్టి ప్రవర్తన కలిగి ఉంటామో అప్పుడు మన యొక్క శత్రువులను సహా మనకు మిత్రులుగా మార్చే దేవుడు మన దేవుడు. మన ప్రవర్తన నూతన పరచబడాలి. అది దేవునికని, లోకమునకును, మరి మనకును అంగీకారముగా ఉండేదై ఉండాలి. మరి ప్రభు వలె మనమును కూడా లోకమునకు ఒక ఛాలెంజ్ విసిరాలి. ఇది దైవజనులు దావీదు గారు మరి శుద్ధి ప్రార్థనలో ఈయన మరి పైగా నేర్పించిన వారు ఉన్నారు. మరి నీవు యూదులకు ఆ కాలంలో ఒక సవాల్ ఇస్తావు. మరి నేను కూడా ఈ కాలంలో లోకములో ఎదుట నిలువబడి నాలో పాపము ఉన్నదని అని మీలో ఎవడు నిరూపణ చేయగలడు అని పలికే ధైర్యమును, పవిత్రతను, మరి పరిశుద్ధతను నాకు దయచేయి. మరి నా పరిశుద్ధత మరి ఎండ వంటిదిగా కాదు, మంచు వంటిదిగా కాదు, వెన్నెల వంటిదిగా కాదు, కానీ నీ పరిశుద్ధత వంటి పరిశుద్ధత నాకు దయచేయి అని దైవజనులు నిర్మించిన వారు ఉన్నారు. కాబట్టి ఈ నూతన సంవత్సరంలో మనం మార్చుకోవలసిన మరి ఒకటి మన యొక్క ప్రవర్తన అయి ఉన్నది. తర్వాతగా చూసినట్లయితే సామెత గ్రంథము 4వ అధ్యాయము 25వ వచనము. నీ కన్నులు ఇటు అటు చూడక సరిగాను, నీ కనురెప్పలు నీ ముందర సూటిగాను చూడవలను. మరి ఒకటి
ఏమిటి? మన యొక్క చూపు. మన చూపు బాగుంటే ఏం బాగుంటుంది? మన చూపు బాగుంటే మన హృదయం అంతా కూడా బాగుంటుంది, మన శరీరం అంతా కూడా బాగుంటుంది. మరి కన్నులు సూటిగా చూడాలి, ఇటు చూడకూడదు, కనురెప్పలు తిన్నగా ఉండాలి అనే వాక్యము చూపించినది. మన చూపు ఎలా ఉండాలి అనగా దేవుని దృష్టిని ఆకర్షించేదిగా ఉండాలి. మన కన్నులు దేవుణ్ణి ఆకర్షించేవిగా ఉండాలి. పరమగీత గ్రంథము 1వ అధ్యాయము 15వ వచనము. నీ కన్నులు గువ్వ కన్నులు. తర్వాత 5వ అధ్యాయం 2వ వచనము. అతని నేత్రములు నదీ తీరముల నుండి గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడుగుబట్టట్టున్నవి, చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. ఆయన నేత్రములు ఎలా ఉన్నాయి? గువ్వ కన్నుల వలె ఉన్నాయి. మరి మన కన్నులు ఎలా ఉన్నాయి? పెళ్లి కుమార్తె యొక్క కన్నుల గురించి కూడా ప్రభు చెప్పుచున్న మాట, నీ కన్నులు గువ్వ కన్నులు. మరి ప్రభు కన్నులు కూడా గువ్వ కన్నులే. అనగా ప్రభువు ఎట్టి కన్నులు కలిగిన వారే ఉన్నారు, అట్టి కన్నులు మనము కూడా కలిగి ఉండాలి. ప్రభువు ఎట్టి చూపు కలిగిన వారు ఉన్నారు, అట్టి చూపు మనము కూడా కలిగి ఉండాలి. మరి మానవునికి మరి సైంటిస్ట్ చెప్తారు దాదాపు 27 రకాల చూపులు ఉంటాయంట. 27 రకాల చూపులు ఉంటాయి. మరి వాటిలో మరి మన చూపు ఎటువంటి చూపు కదా? అయ్యగన్నారు, చెడగొట్టి వేయుచుండు పెడచూపు మనోనిదానము. చెడగొట్టి వేయుచుండు పెడచూపు మనోనిదానం. దేవుని సంధానంలో ఉన్నాం, మరి దేవుని ముందు ఉన్నాం, వాక్యం వింటున్నాం, లేక పాట పాడుతున్నాం, లేక ప్రార్థన చేస్తూ ఉన్నాం. చక్కని మరి మనస్సు కలిగి నిదానము కలిగి ప్రభుని తలచి ఉన్నాం. ఇంతలో శబ్దమైంది, లేక బయట శబ్దమైంది, లేక ఫోన్ వచ్చింది, లేక ఎవరు లోపలికి వచ్చారు. ఏమవుతుంది? మన దృష్టి వారి వైపు మడుతుంది, ఆ మనిషి వైపు, వస్తువు వైపు, శబ్దం వైపు వెళుతుంది. అప్పుడు ఏమవుతుంది? మనోనిదానము తొలగిపోతుంది. మన మనోనిదానము సరిగా ఉండాలి అంటే ఏం కావాలి? మంచి చూపు కావాలి. మనోనిదానము కుదరడం లేదు అనుకునే వారు ఉన్నారు. ఏం కావాలి వారికి? మంచి చూపు కావాలి. మంచి చూపు. మన మనస్సునకు మన నేత్రములే అద్దముల వంటివి. మన మనస్సునకు నేత్రములే అద్దము వంటిది. మనస్సులో ఏముందో అది మన కళ్ళ ద్వారా బయటకు కనబడుతుంటుంది. మనం మాట్లాడినను సరే, మాట్లాడకపోయినను సరే, మన చూపు ద్వారా మనకు మనసు అనేది బయటపడుతూ ఉంటుంది. మరి పైకి చూసామా బాగానే ఉంటాం, క్రిందికి చూసామా, ప్రక్కకు చూసామా, ఏమవుతుంది? పడిపోయే అవకాశము ఉంటుంది. అంతవరకు కూడా కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుంచి వచ్చును అని దేవుని ప్రార్థించిన, మరి దేవుని తట్టు చూసిన, దేవా నన్ను ఎక్కలేనంత ఎత్తైన కొండకు ఎక్కించు అని మరి కొండల తట్టే అనగా మరి దేవుని తట్టు నిత్యము కూడా చూచే దావీదు ఒకరోజు ఏం చేశాడు? తానే పైకెక్కి క్రిందికి చూచాడు, ప్రక్కకు చూచాడు, తాను పడిపోయిన వాడై ఉన్నాడు. కాబట్టి మన యొక్క చూపు అనేది మరి సరిగాను సూటిగాను ఉండవలసినై ఉన్నది. 4వ చూసినప్పుడు మన యొక్క మాట చూపు తర్వాత ఏమవుతుంది? మాట. మరి హృదయంలో నుంచే అన్నీ కూడా బయలుదేరును. మరి జీవధారలు బయలుదేరుతాయి హృదయంలో నుంచి మరి చెడుగు కూడా బయలుదేరుతుంది. మాట ద్వారా బయటకు వస్తూ ఉంటుంది. కాబట్టి నీ నోటి మాట జాగ్రత్తగా కాపాడుకో అని వాక్యము చూపుచున్నది. చూడండి, కీర్తన గ్రంథము 40వ కీర్తన 3వ చరణము. 40వ కీర్తన 3వ చరణము.
స్తోత్ర రూపమగు క్రొత్త గీతమును మన దేవుడు నా నోట ఉంచెను. దేవునికి స్తోత్ర రూపమగు క్రొత్త గీతములు మరి మన నోట నిత్యము కూడా పలికేవిగా ఉండాలి. అంతే తప్ప మన నోట కాని మాటలు, వ్యర్థమైన మాటలు, మరి సరదా మాటలు, ముచ్చట్ల ముసలమ్మ ముచ్చట్లు కదా ఎన్నో వస్తూ ఉంటాయి. మరి గాసిప్స్ వస్తూ ఉంటాయి. మరి వారి గురించి వీరి గురించి మాట్లాడుతూ ఉంటాం కదా. ఎన్నడూ కూడా మన నోట అవి రాకూడదు. రాత్రి కాలంలో ఒక వాక్యం చూస్తాం. మన మాట ఎలా ఉండాలని, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు మరి క్రీస్తు నామము పేరట మన మాటలు పలుకాలి అని చూసాం. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తు నామము పేరట మన మాట పలకాలి. యేసు నామమందు ఏది చేసినా సఫలమగును అని పలికిన ప్రభు మన మాటను బట్టి మన కార్యములు నెరవేర్చరా, మన మాటను బట్టి మన ప్రార్థనలు నెరవేర్చరా, తప్పక ఆయన నెరవేర్చేవారు ఉన్నారు. ఎప్పుడు అనగా మన మాట దేవుని మాట ఒకటేదిగా ఉండాలి. మన మాట దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. మన మాట దేవుణ్ణి మహిమపరిచేదిగా ఉండాలి. ఒక సంగతి జ్ఞాపకం ఉంచుకోనండి. ఒక మాట పలికినప్పుడు అది ఎక్కడ వినబడుతుంది? పరలోకములో వినబడుతుంది. ఒక పాట పాడినప్పుడు ఎక్కడ వినబడుతుంది? పరలోకములో ఆ పాట పాడుతుంది. మనం అనుకుంటూ ఉండొచ్చు, ఫోన్లోనే కదా, ఎవరు కూడా లేరు, నా మాట ఎవరు కూడా వినడం లేదు. పోనీ ఇక్కడే కదా, ఈ ప్రాంతంలో ఎవరు కూడా నా దగ్గర చుట్టూ ఎవరు కూడా లేరు అనుకోవచ్చు. కానీ మన పలికే ప్రతి మాట దేవునికి మరి పరిశుద్ధులకును దూతలకును ఆఖరికి సాతానుకు దయ్యాలకు కూడా మరుగై ఉండదు. అదే రీతిగా మన మనస్సులో ఆలోచన కూడా ఎవ్వరికి కూడా మరుగై ఉండనేరదు. కాబట్టి మన మాట పలికినప్పుడు ఎలా ఉండాలి? దేవుని దృష్టికి అంగీకారముగా ఉండాలి. మన మాట మరి ప్రభువును మహిమ పరిచేదిగా ఉండాలి. ఇశ్రాయేలు లేని వారు, నేను అంతకుముందు చెప్పాను, మరి రూతు గ్రంథములో బోయేజు పొలంలోనికి వచ్చినప్పుడు యెహోవా వల్ల మీరు ఆశీర్వదించబడిన వారు అని చెప్పి మరి ఒక బోయేజు పనివారు మరి బోయేజుతో చెబుతూ ఉంటే, దేవుని వల్ల మీరు మరి మీకు మేలు కలుగును గాక అని చెప్పేసి మరి బోయేజు తన పనివారిని దీవిస్తున్నాడు. అనగా వారు పలికిన ప్రతి మాటలను కూడా ముందు ఎవరిని పెడుతున్నారు? దేవుని పెడుతున్నారు. ఎంతో ప్రాముఖ్యమైనది, ఎంతో శ్రేష్టమైన సంగతి అది. మరి మనము కూడా మా ప్రతి మాట పలికినప్పుడు మన నోట ఏముండాలి? మరణాతో ఉండాలి, దేవుడు ఉండాలి, అనుకూలం వచ్చినవి మనము పలికే వారముగా ఉండాలి. అదే రీతిగా మరి క్రొత్త గీతములు, క్రొత్త కీర్తనలు మనము దేవునికి పాడుచు మరి దేవుని నిత్యము కూడా మనము స్తుతించే వారముగా ఉండాలి. చూడండి, యెషయా గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనము. యెషయా 2:1. నీవు చక్కగా నిలబడము, నేను నీతో మాట్లాడవలెను. మనము దేవుని సంతానములో చేరి ఆయనకు అనుకూలంగా ఉన్నప్పుడు మరి దేవుడు ఏం చేస్తారు? మనల్ని కూడా నిలబెట్టి ఆయన తన మాటను మనకు వినిపింప చేస్తారు. మన మాట సరిగా ఉండాలి. ఆయన మాట వలన రోగులను స్వస్థపరిచారు. ఆయన మాట వలన మనుషుల్లో ఉన్న వారి మనస్సులో ఉన్న అనారోగ్యం కూడా ఆయన స్వస్థపరిచారు. వారి యొక్క శరీరంలో ఉన్న రోగం కూడా ఆయన తొలగించి వేశారు. కేవలము తన మాట వల్ల, శక్తి వల్ల దెయ్యములను కూడా ఆయన వదిలించి వేశారు. తన మాట వలన మరి ఆకాశమును, మరి యొక్క సముద్రమును, అనగా గాలిని, సముద్రమును, నీటిని, పొంగునంటిని కూడా ఆయన అణిచివేస్తారు. తన మాట వల్ల లోకములను నిర్మాణము చేశారు. ఆయన మాటలో ఎంతో శక్తి ఉన్నది. ఆయన మాటలు ఎంతో ప్రభావం ఉన్నది. మరి ఆయన మాటలే మన నోట ఉంటే అప్పుడేమవుతుంది? ఆయన మాటలే మన నోట ఉంటే మనకును కూడా అట్టి శక్తిని దేవుడు దయచేవారు ఉన్నారు. కాబట్టి
వాక్యముతో నింపబడండి. రాత్రి కాలంలో ధ్యానించుకున్నాం. వాక్యముతో మనము నింపబడాలి అనగా మన నోట నిత్యమును కూడా దేవుని మాట ఉండాలి. ఒకరిని ఆదరించాలి అంటే ఏం చేయాలి? దేవుని వాక్యమునితో వారిని ఆదరించాలి. ఒకరికి శుభము చెప్పాలంటే ఏం చేయాలి? దేవుని వాక్యం చెప్పిన వారికి శుభమును చెప్పాలి. ఒకరిని మరి పలకరించాలంటే దేవుని వాక్యంతో వారిని మనము పలకరించాలి. ఏదైనా ప్రతిదీ కూడా దేవుని మాట ముందు మన నోట ఉండేదిగా ఉండాలి. ఈ నూతన సంవత్సరంలో దీని మీద ఒక ఛాలెంజ్గా తీసుకొని ఇది చేయండి. పట్టుదలగా కలిగి ఈ యొక్క పనిని మీరు చేయండి. తప్పక మరి మీ జీవితంలో పొందే మరి మేళ్ళు మరి ఆశలు మీరు తప్పక చూసేవారై ఉన్నారు. తర్వాతగా 5వదిగా నీ యొక్క బలము. బలం ఎలా వస్తుంది? మనకు బలం ఎలా వస్తుంది? ఆహారం తింటే వచ్చే బలము ఎంతసేపు ఉంటుంది? కొంచెం సేపు ఉంటుంది, కొన్ని గంటలే ఉంటుంది, కొన్ని గంటలే. అయితే ఈ బలము ఎంత మాత్రము కూడా పరలోకమునకు సరిపోదు, దేవుని ముందు నిలబడడానికి సరిపోదు. మరి సాతాను శక్తులతోనూ లోకముతోనూ శరీరంతోనూ పోరాడడానికి ఇది సరిపోదు. మనకు కావలసిన బలము ఎక్కడ దొరుకుతుంది? దేవుని యొక్క సంధానం దొరుకుతుంది. యెషయా గ్రంథములో 40వ అధ్యాయంలో 31వ వచనములో యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. నేను ఇదివరకే శక్తివంతులను, ఇదివరకే నేను బలవంతులను, మరి బలము కలిగిన దానను అనుకున్నట్లయితే ఇంకనూ మీకేం కావాలి? నూతన బలము కావాలి. ఇదివరకే నాకు భక్తి ఉంది అంటే ఇంకేం కావాలి? మీలో నూతన భక్తి కావాలి. ఇదివరకే నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టే మీకేం కావాలి? ఇంకొన మీకు నూతనమైన ప్రేమ, నూతనంగా ప్రభు మీద కలగాలి. ఇదివరకే నేను సరిగా ఉన్నాను అంటే ఇంకేం కావాలి? ఇంకను కూడా మీరు నూతన పరచబడాలి అని దేవుడు కోరుకొనిచున్నారు. నూతన బలము కావాలి. తర్వాత 2వ తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము. నా కుమారుడా క్రీస్తు యేసునందున కృపచేత బలవంతుడవు కమ్ము. మనకు కృప ఇంకా ఎలా దొరుకుతుంది? ఎలా పొందగలం? బలం ఎలా బలం పొందగలము అనగా ప్రభు యొక్క కృపచేత. పాత సంవత్సరంలో ఉన్న కృప వేరు, ఈ సంవత్సరం కృప వేరా? కృప వేరా ఒకటేనా? కృప ఒకటే కృప కదా. ఆ కృపను బట్టి మనము పాత సంవత్సరం నుంచి నూతన సంవత్సరంలోనికి ప్రవేశించిన వారమై ఉన్నాం. మరి మనము ఆయన యొక్క కృపను అనుదినము కూడా కోరుకోవాలి. నీ కృప నాకు దయచేయమని నిత్యమును కూడా ప్రతి దినము కూడా మనము ప్రభువును కోరుకోవాలి. ఆయన కృప చేత మనము బలవంతులము కాగలము. తర్వాత 3వ చూసినట్లయితే ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 10వ వచనము. చూడకుండా చెప్పేవారుగా ఉండాలి. తదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయనందే మీరు బలవంతులై ఉండుడి. దేని బట్టి ఇంకా మన బలము? దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనము బలవంతులము. ఒక మాట అందుకు చెప్పాం, మరి అయ్యగా చెప్పారు, మనము నరులు బలవంతులు, సాతాను మర్చిపోయారు. నరులు బలవంతులు, సాతాను శక్తివంతుడు, దేవుడు మహాశక్తివంతుడు, ఆయన సర్వశక్తివంతుడు కదా. మరి దేవునికి మరి అసాధ్యమనేది ఏది కూడా లేదు. మన బలవంతులమైన మరి దేవుని యొక్క మహాశక్తిని బట్టి మనమును బలము పొంది ఏం చేయగలము? శక్తివంతులైన సాతాను మనము ఓడించగలము. లోకము మనము ఓడించగలము. సాతాను శక్తిని మనము ఓడించగలము. అందుకే పాతాళ లోక మరి ద్వారము తాళపత్రులు అవి మరి మన ఎదుట నిలువబడ నేరవు అని వాక్యములో చూస్తున్నాం. సంఘం ఎదుట నిలువబడ నేరవు. మరి దేవుడు సంఘమునకు తన శక్తినంతా ఇచ్చారు. ఎంత శక్తి ఇచ్చారు? ఎంత శక్తి ఇచ్చారు? 72 కీర్తన
72వ కీర్తన 26వ చరణము. సాతానును మృత్యువును పాప శాపాదులను గెలిచితిని, సాతానును మృత్యువును పాప శాపాదులను గెలిచితిని, నా తర్వాత వీటిని గెల్వ నా సభకు సత్తువనిచ్చితిని. నా తర్వాత, ప్రభు తర్వాత మరి సాతానును, మరణమును, అలాగే పాపమును, శాపాదులను గెలిచే శక్తి ఎవరికి ఇచ్చారు? దేవుడు మనకి, సంఘమునికి ఆయన ఇచ్చిన వారు ఉన్నారు. ఆయన ఇచ్చిన శక్తిని మనము అందరూ కూడా పొందుకోవాలి. మరి సంఘం యొక్క శక్తి ఎలాంటిది అని మీకు చెప్పాలంటే ఒక చిన్న ఉదాహరణ. ఆది సంఘ కాలంలో అప్పటి బిషప్ను మరి రోమీయులు వారిని చంపి పాతి పెడుతూ ఉంటే, శవం వారికి దొరుకుతూ ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? మరలా సమాధి కట్టి అక్కడికి వెళ్ళి వారిని మరి దేవుని మరలా మరి కొలుస్తున్నారు, వారిని కనపరుస్తున్నారు అని చెప్పి వారు ఏం చేశారు? ఆ శవము కూడా దొరకకుండా సముద్రము లోపలికి వెళ్ళి అక్కడ పడవేసి బయటకు వచ్చారు. శవము కూడా దొరకలా, సమాధి చేయడానికి వీలు కూడా వారు చేయని వందనవ్వలేదు. అటువంటి సమయంలో సంఘమంతా కలిసి సముద్ర బుడ్డ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేశారు మోకరించి. మాకు ఆ భక్తుని యొక్క మరి శవం మాకు కావాలి, మేము ఆయన్ను సమాధి చేయాలి. మరి ప్రభు యొక్క రాకడ కొరకు మరి ఎదురు చూడాలి అంటే మరి ముత్తిన భక్తులు సమాధానం చేస్తారంటే మరి మాకు నెరవేరాలి కదా. అంటే మరి శవం దొరకాలి, కాబట్టి మాకు శవం దయచేయమని చెప్పేసి వారు పట్టుదలతో ప్రార్థన చేసినప్పుడు సముద్రము 5 మైళ్ళు వెనుకకు వెళ్ళిపోయింది. సముద్రము 5 మైళ్ళు వెనుకకు వెళ్ళిపోయింది. అప్పుడు వారు అందరూ కూడా వెళ్ళి లోపలికి వెళ్ళి వెతుక్కొని ఆయన శవను పట్టుకొని బయట తీసుకుని వచ్చి ఆయన సమాధి చేసిన వారైనారు. సంఘమునకు అట్టి శక్తిని దేవుడిచ్చారు. మనము కలిసి ఏకముగా కూడి మనము ప్రార్థన చేసేవారముగా ఉన్నప్పుడు మరి ఎన్ని కార్యమైనా కానీ దేవుడు తప్పక నెరవేర్చేవారైనారు. మరి ప్రార్థన వలననే మనము బలము పొందగలము. దేవుని యొక్క శక్తిని బట్టి మన బలమును పొందగలము. అలాగే ఆయన యొక్క కృప చేత, యేసు ప్రభు యొక్క కృప చేత మన బలమును పొందగలము. దేవుని సంధానంలో ఉండి ఆయన కొరకు కనిపెట్టుటోళ్ళ బలము పొందగలము. ఇంకా దేని పొందగలము? ఇంకా దేని వల్ల అనగా మన యొక్క ప్రవర్తన వల్ల, మన యొక్క నీతి జీవితం వల్ల. సామెతలు 28వ అధ్యాయంలో నీతిమంతులు సింహం వలె ధైర్యముగా ఉందురు అనే వాక్యం మనం చూస్తూ ఉన్నాం. మనకు బలం ఎలా వస్తుంది? ఇంకొక అనగా మనము నీతిగా జీవించినప్పుడు మనకు బలము కలుగుతుంది. ఆరుదిగా చూసినప్పుడు ఇంకా ఏమి మారాలి? ముందేం చూసాము? మనస్సు, తర్వాత ప్రవర్తన, తర్వాత చూపు, తర్వాత మాట, తర్వాత బలము. ఆరోదిగా చూసినప్పుడు మీ యొక్క వీధి మారాలి. ఏం మారాలి? వీధి మారాలి. అపుస్తకాల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనము. అతడు ప్రభువా ఇదిగో నేనున్నానెను. అందుకు ప్రభువు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యూదా అను వాని ఇంట తార్సువాడైన సౌలు అను వాని కొరకు విచారింపుము. ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. చాలు. మరి ఇక్కడ ప్రభువు దమస్కులో ఉన్న ఒక శిష్యుడైన అననీయకు కనబడి చెబుతున్నమాట. తిన్ననిది అనబడిన వీధిలో ఎవరున్నారు? సౌలు అనే సంఘమును హింసించే వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేయి, అతని మీద చేతులించు, అతనికి బాప్తిస్మమి, అతనితో మాట్లాడు అని ప్రభువు అననీయకు సెలవిస్తున్నారు. అననీయ వెళ్ళాడా లేదా? వెళ్ళాడు. ఈ తిన్ననిది అనబడే వీధి
ఇద్దరిని కూడా మార్పు కలిగించేదిగా ఉన్నది. ఒక ప్రక్కన అననీయ సంఘమును హింసించే ఈ సౌలుకు భయపడి నేను వెళ్ళనంటున్నాడు. అయితే ప్రభువు నీవు లేచి నేను చూపించిన వీధికి నీవు వెళ్ళు అన్నాడు. ఈ అననీయ వెళ్ళడం బట్టి మరి సంఘమునకు ఒక గొప్ప శక్తివంతులైన మరి ప్రవక్త మరి అపుస్తలుడు దొరికాడు. ఆయనే పౌలుగా మార్చబడ్డాడు. తర్వాత మరి తిన్ననిది అనబడే వీధికి చేరిన ఈ యొక్క సౌలు కూడా ఎలా చేరాడు? గుడ్డివానిగా చేయబడ్డాడు. దేవుని చేత గుడ్డివానిగా చేయబడ్డాడు. దేవుని చేత పట్టబడ్డాడు. మరి దేవుని యొక్క వాక్యము కొరకు, స్వార్థ సేవ కొరకు ఎన్నుకోబడ్డాడు. తన జీవితమే మారిపోయింది. ఏ వీధిలో అయితే గుడ్డివానిగా వెళ్ళాడో అదే వీధిలో నిలువబడి అక్కడున్న మరి సమాజంలోకి వెళ్ళి యూదులకు అనేకులకు దేవుని యొక్క వార్తను తెలియపరుస్తున్నాడు ఈ సౌలు. 18 చూడండి, 18వ వచనం. పొందెను, ఆహారం పుచ్చుకొని బలపడెను. పిమ్మట దమస్కులో ఉన్న శిష్యులతో కూడా ఉండెను. సమాజ మందిరములలో యేసే దేవుని కుమారుడని ఆయనను గురించి ప్రకటించుచు వచ్చెను. మరి మనమును కూడా ఏం చేయాలి? అపోస్తల కార్యములు 20:20. మరియు ప్రయోజనకరమైనది ఏదియు, అందరూ చెప్పండి, ప్రయోజనకరమైనది ఏదియు దాచుకొనక బహిరంగముగాను ఇంటింటను మీకు తెలియజేయుచు బోధించుచు దేవుని ఎదుట మారు మనసు పొంది మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వాసముంచవలెనని అనేకులకు సాక్ష్యమును ఇచ్చుచుంటినో, నాతో చెప్పండి, అనేకులకు సాక్ష్యమును ఇస్తానని తీర్మానము చేసుకొనుచున్నాను. ఎక్కడ చేసుకున్నారు? దేవుని సంతానంలో ఉండి తీర్మానం చేస్తారు. ఏమి తీర్మానం చేస్తారు? మీ వీధిని మార్చుకుంటానని తీర్మానం చేశారా లేదా? మీ వీధిని మార్చుకుంటానని, అనేకులకు సాక్షులుగా నిలబడతారని, యేసే దేవుని కుమారుడని అనేకులకు సాక్ష్యం ఇస్తారని, ఇంకా మీకు ప్రయోజనకరముగా ఉన్న ఈ వార్తను అనేకులతో పంచుకొని వారిని కూడా ప్రయోజకులుగా చేస్తానని చెప్పారా లేదా? చెప్పారా? ఏం మారాలి? మన వీధి మారాలి. పొద్దున లేస్తే బయటకు వస్తాం, మరి పని మీద లేక ఉద్యోగములకు వెళ్ళిపోతాం. మరలా వచ్చి మన వీధులని ప్రవేశిస్తాం. పక్కదిలోకి వెళ్తామా? పొద్దున్న వెళ్తామా? పోని వెళ్ళాం. సాయంకాలం వెళ్తామా? పోని వెళ్ళాం. మరి ఎప్పుడు దేవుని వార్తను పంచుకుంటారు? మీకు ప్రయోజనకరముగా ఉన్నదా లేదా? దేవునిలో జీవితము, యేసు ప్రభువులోని జీవితము ఉన్నదా లేదా? చెప్పండి. ఉన్నది. మరి మీరు చెప్పాలా వద్దా?